నమస్తే. మొత్తానికి లండను, అమెరికా ఇవంతా ఒక ఎడ్యుకేషన్ టూరు. ఇక్కడ వచ్చేసి మేధావి వర్గాన్ని, యూనివర్సిటీ విద్యార్థులను కలిసి మేము స్టడీ చేసి వచ్చేసి ఆ కార్యక్రమాలన్నీ తెలంగాణ లోపల మేము ఇంప్లిమెంట్ చేసేసి ఒక యువతను మొత్తం కూడా మేము ఉద్ధరిస్తామనేటువంటి కోణాన్ని ప్రచారం చేసుకొని ప్రగల్భాలవుతుంది. దాదాపు 20-30 మంది మార్బలాన్ని వేసుకొని రేవంత్ రెడ్డి గారి కుటుంబము లండన్కి వచ్చారు. అక్కడి నుంచి మన అమెరికాకు రావాల్సి ఉండే. మాకున్న సమాచారం ప్రకారం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అంటే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి విదేశాలలో ఉన్నటువంటి సంస్థ అది. ఆ యొక్క వింగ్ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఈ యొక్క సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ లోపల ముఖ్యమంత్రిని మార్చి అంటే రేవంత్ రెడ్డి గారిని మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని లేదా ఇంకేదైనా సీనియర్ నేతను ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన లోపల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలిసింది. ఆ విషయాన్ని గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వాళ్ళ ముఖం కూడా చూడడు. ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇక్కడ అచ్చ కాంగ్రెస్ అంటారు కదా. ఇప్పుడు నేను సుస్మితా పటేల్ చెప్పినప్పుడు అమెరికాలో కూడా అచ్చ కాంగ్రెస్ ఉంది, పచ్చ కాంగ్రెస్ ఉంది. ఈ యొక్క అచ్చ కాంగ్రెస్ వాళ్ళకు అంటే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వాళ్ళకు ఇట్టి పరిస్థితులు అపాయింట్మెంట్ చేయడం వాళ్ళ ముఖం కూడా చూడడు. అటువంటి వాడు ఈయనే బతిమలాడుకొని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసుకుని మీట్ అండ్ గిట్ ప్రోగ్రామ్ ఉండే ఇక్కడ నెక్స్ట్ వీక్. ఆ ప్రోగ్రాం పెట్టుకుని అక్కడికి శామ్ పిట్రోడా గారు వస్తారు కాబట్టి అతను రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన ద్వారా మళ్ళీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. అందుకే మమ్మల్ని కలుస్తున్నాడని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మేము కూడా ఆశ్చర్యపోయినాం. ఈయన అసలు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వాళ్ళు రికగ్నైజ్ చేయడు, అసలు కలవడు, ఇదేందుకు కొత్తగా వచ్చి కలవడిందని. దీని వెనుకున్నటువంటి పరమార్థం అది. ఎందుకంటే ముఖ్యమంత్రి మార్పు తథ్యం నవంబర్ డిసెంబర్ లోపల. అది అధిష్టానం అత్యంత సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే ఇతను నరేంద్ర మోడీ గారితో కలిసి తిరగడము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని పొగడము, ఇతని యొక్క మీటింగ్ల లోపల తెలుగుదేశం జెండాలు రెపరెపలాడము. ఇతను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఏనాడు బిహేవ్ చేయలేదు. ఇతను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎన్డీఏ ముఖ్యమంత్రిగానే బిహేవ్ చేస్తున్నాడు. కాబట్టి పార్టీకి దేశవ్యాప్తంగా నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే మొదట్లో వాళ్ళకి పార్టీకి వనరులు లేవు కాబట్టి ఈ 2.5 ఏళ్ళు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి డబ్బులకు ఆశపడో లేకపోతే ముడుపులకు ఆశపడో మొత్తానికైతే ఇతన్ని ముఖ్యమంత్రి కొనసాగించింది. ఇక ఏమాత్రం ఉపేక్షించినా కూడా భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఎన్డీఏ అనుకూల విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ యొక్క పార్టీ యొక్క పుట్టిముంచుతుందని గ్రహించినటువంటి అధిష్టానం నెమ్మదిగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా గలం విప్పమని చెప్పింది. ఆ కోవలైన అనిరుద్ధ్ రెడ్డి గారు ఇప్పారు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కొండా సురేఖ గారు వ్యతిరేకంగా ఉన్నారు. అటు మొదట్లో దొంతి మాధవరెడ్డి గారు ఉన్నా కూడా మరి ఇప్పుడు ఏమైందో ఏమో కొంచెం ఇద్దరు కోఆర్డినేట్ అయి పనిచేస్తూ ఉన్నారు. ఇదే ప్రేమ్ సాగర్ రావు గారు అక్కడ, అదేవిధంగా అక్కడ నిజామాబాద్ లోపల మదయాస్కి గారు అయితేనేమి, ఈ రకంగా మదన్ మోహన్ రావు గారు అయితే వీళ్ళంతా కూడా వ్యతిరేకమైనటువంటి గలాన్ని విప్పుతున్నారు. చిన్నారెడ్డి గారు, అంతకుముందు జీవన్ రెడ్డి గారు, అంటే ఒక చెప్పుకోదగ్గ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా వ్యతిరేక గలం ఇప్పడం ఏదైతే ఉందో అది అధిష్టానం నుంచి వచ్చినటువంటి సంకేతాల ప్రకారం జరిగింది. ఇందులో జీవన్ రెడ్డి గారి విషయాన్ని ఒక్కటి మనం పక్కన పెట్టచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీ నుంచి ఇచ్చిన ఆదేశాల ప్రకారమే. అంటే గతంలో కూడా మనం ఎన్నో సందర్భాలు చూసాం. కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ముఖ్యమంత్రిగా మార్చాలనుకున్నప్పుడు ఇక్కడ మన యొక్క ఎమ్మెల్యేలు కొంతమంది వ్యతిరేక గలం ఇప్పడం, దాన్ని అణిచివేసేటువంటి కార్యక్రమం అంటూ చెప్తూ వచ్చేసి ముఖ్యమంత్రిని మార్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే, ఎందుకంటే వాళ్ళకున్న సాంప్రదాయం అది జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సమాచారం ఉంది కాబట్టి ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవాలంటే శామ్ పిట్రోడా అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశానికి రావడం జరిగింది, వద్దామని అనుకోవడం జరిగింది. కానీ ఇది గ్రహించినటువంటి బీజేపీ ఏం చేసిందంటే ఈయన వచ్చి ఇక్కడ ఎవరిని కలవబోతున్నాడు, ఎంఐటీలో కూడా అమెరికా లోపల దేశ వ్యతిరేక శక్తులు వాళ్ళు పొద్దున్న లేస్తే భారతదేశం మీద వ్యతిరేకంగా విషంగా ఎక్కుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని కలవబోతున్నాడు. ఇక్కడ ఎంఐటీలో ఆయనతో ఆర్గనైజ్ చేసిన మీటింగ్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా దేశ వ్యతిరేక శక్తులు. కాబట్టి దాన్ని కుంటి సాక్కో చెప్తూ దాన్ని ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి రాహుల్ గాంధీ కోసం, కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ కోసం దేశ వ్యతిరేకత శక్తులతో మంతనాలు జరపడానికి పోతున్నాడు అనేటువంటి ఒక విషయాన్ని చెబుతూ హైలైట్ చేస్తూ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఈయన యొక్క అమెరికా పర్యటన రద్దు చేయించినట్టుగా తెలుస్తోంది. అది ఈ రేవంత్ రెడ్డి గారు వర్గం చేస్తున్నటువంటి ప్రచారం. మమ్మల్ని అమెరికాకు పోనీయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడ్డదని. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎందుకు అడ్డుపడ్డామంటే ఈయన పోయేసి దేశ వ్యతిరేక శక్తులతో అక్కడ సమావేశం పెడుతున్నాడు, దేశానికి మంచిది కాదు అందుకే చేస్తున్నాం అంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వము పెను ప్రమాదంలో పడ్డది. కాంగ్రెస్ పార్టీ నిట్టనిల్లుగా చెల్లిపోయింది.
ఇవాళ ప్రెస్ మీట్ కొండా సురేఖ గారికి వ్యతిరేకంగా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా పెట్టిన వాళ్ళు ఎంతమంది అంటే 22 మంది రమారమి. అంటే 66 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే 22 మంది మాత్రమే రేవంత్ రెడ్డి వర్గంగా ఇవాళ ప్రచారం జరిగింది. ఎందుకంటే వాళ్ళే వచ్చి బయటకు వచ్చి గొంతెత్తి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా కొండా సురేఖమ్మకు వ్యతిరేకంగా వాళ్ళు గొంతు ఇప్పారు. అంటే ఇంకా 44 మంది ఏమయ్యారు? 44 మంది ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మొత్తం క్యాబినెట్ అంతా ఎందుకు సైలెంట్గా ఉందంటే వాళ్ళంతా కూడా ఏఐసిసికి అనుకూలంగా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సైలెంట్ అయిపోయారు. అంటే పార్టీలో 2/3 వచ్చేసి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది, 1/3 మాత్రమే మన రేవంత్ రెడ్డి గారికి ఇవాళ అనుకూలమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారనేది కేవలం ఇది మనం కొండా సుస్మిత పటేల్ వ్యాఖ్యల మీద మాత్రం వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. వాళ్ళలో కూడా చాలామంది రేపు అధిష్టానం మాట కాదనకుండా అధిష్టానం ఏం చెప్తే అది వినే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ మనం పరిగణలో తీసుకుంటే అంటే ఇవాళ మనకు నెంబర్ తెలిపింది రేవంత్ రెడ్డి గారికి ఎంతమంది అనుకూలంగా వచ్చే ఉంది, ఎంతమంది వ్యతిరేకులు అనేది ఖచ్చితంగా తెలుసు. అనుకూలంగా ఉన్న వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు 22 మంది ఉంటారని గ్యారంటీ ఏం లేదు, కానీ వ్యతిరేకులు మాత్రం 44 మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనార్టీలో పడింది, కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్యేల విశ్వసనీయతను కోల్పోయింది. ఇమ్మీడియట్గా ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని కనుక పెట్టినట్టయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనం కావడం ఖాయం. ఇగో ఇవి గ్రహించింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు అర్ధంతరంగా హైదరాబాద్కు లండన్ నుంచి తిరిగి వచ్చిండు, అమెరికా రాకుండా. ఇది ప్రజలకు ఈ వాస్తవం తెలవాలి. మీరు నెంబర్ గేమే చూడండి, 44 మంది వాళ్ళ గొంతింపట్లే. ఒక్క క్యాబినెట్ మినిస్టర్ కూడా అనుకూలంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారికి. ఇంకా పరోక్షంగా చెప్తున్నాడు మంత్రి వివేక్ అయితే, మళ్ళీ మేము గెలిచేది లేదు పెట్టలేదు, మేము ఏమైనా మీకు గ్యారంటీలు ఇస్తే అదేమైనా ఇంప్లిమెంట్ అవుతుందా అని ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థులు ఎవరు వచ్చి అడిగితే డైరెక్ట్ చెప్పేశాడు, మేము అలా గెలవమని చెప్పేశాడు. మేము మొన్న ఇక్కడ అమెరికాకు వచ్చినట్టు ఎమ్మెల్యేలను ఎవరిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసినా కూడా వాళ్ళు ఇక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేరు, ఓట్లేసే పరిస్థితి కనపడట్లేదు అంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరి దారి వాళ్ళు ముందే చూసుకుంటుంటారు. కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు కనుక అవిశ్వాస తీర్మానం పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలడం ఖాయం. అది గ్రహించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇన్ని రోజు ముడుపుల కోసం రేవంత్ రెడ్డి గారిని కూసబెట్టినా ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించింది. దేశవ్యాప్తంగా ఈ ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద పడుతుంది కాబట్టి వాళ్ళు దిద్దుబాటు చర్యలు పూనుకున్నారు. అందుకే ఈ గొంతులను లేస్తున్నాయి. ఇవాళ 44 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రాష్ట్ర క్యాబినెట్ మొత్తం వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలడం ఖాయం ఎట్లే కంటిన్యూతే. లేదంటే ఏఐసిసి ముఖ్యమంత్రిని కనుక మార్చినట్లయితే మరికొంతకాలం కొనసాగవచ్చు. నవంబర్లో ముఖ్యమంత్రి మార్పు తథ్యమని తెలుస్తూ ఉంది. ఇది వాస్తవం, మాకున్నటువంటి సమాచారం. ఏఐసిసి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్లో ఉన్నటువంటి మిత్రుల ద్వారా మాకు అందిన సమాచారం ఇది వాస్తవం. ఎందుకు తిరిగి వస్తున్నారంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మైనార్టీలో పడింది, ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అమెరికాకు రాకుండా అర్ధంతరంగా ముగించుకొని రేవంత్ రెడ్డి గారు రిటర్న్ రావడం జరిగింది. ఏదైతేనే ఉంది 2.5 సంవత్సరాల కాలం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక సర్కస్ ప్రభుత్వం ఒక సర్కస్ లాగా చేసింది. ఎవరిష్టం వాడు చేసిండు, ఆర్థికంగా దివాలా తీయించారు. హైడ్రా దెబ్బతో హైదరాబాద్ మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. 22A మొత్తం మధ్యతరగతి వర్గాల యొక్క బతుకులు ఛిద్రమైపోయినాయి. వ్యవసాయ రంగానికి సకాలం నీళ్లు, కరెంటు ఇవ్వలేకపోయిన వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. ఓవరాల్గా తెలంగాణ మొత్తం కూడా అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి. పట్టపగలే ఒక ప్రిన్సిపాల్ను స్కూల్ పిల్లలు పోయి మత్తులో ఉండి చంపేటువంటి ఒక దుష్ట పరిపాలన అందిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వానికి అధికారం ఉండేటువంటి అర్హత లేదు, అర్హత కోల్పోయింది. ఇదంతా కూడా ప్రజలు ఇప్పటికైనా వచ్చి గొంతెత్తి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలవిప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇంకా మన యొక్క తెలంగాణ రాష్ట్రం ఊబిలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉందని చెప్తున్నాను. జై తెలంగాణ.